జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, రామాయణంలోని మరొక వృత్తాంతం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. ఈరోజు మనం వినే వృత్తాంతం దశరథుడు పాయాస పాత్రని పొందుట. దశరథ మహారాజు ఏం చేశాడు? నిన్న అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి వ్రతము చేశాడు. దానికి దేవతలు ఎంతగానో సంతోషించి దశరథ మహారాజుకి పాయాస పాత్ర పంపిస్తాడు. అది మనం ఇప్పుడు చూద్దాం. దశరథ మహారాజు యజ్ఞము పూర్తి కావచ్చింది. పూర్ణాహుతి జరుగుతోంది. హోమగుండం నుండి ఒక దివ్య పురుషుడు బంగారు కలశంతో తేజోమయుడై ప్రత్యక్షమయ్యాడు. దశరథ మహారాజు ఆ దివ్య పురుషునికి ప్రణమిల్లుతాడు. అంటే దశరథ మహారాజు ఆ హోమగుండంలోంచి వచ్చిన దివ్య పురుషునికి నమస్కరిస్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు, రాజా, నీవు గొప్ప అదృష్టవంతుడవు. నీ యాగానికి సమస్త దేవతాగణం సంతోషిస్తున్నారు. ఈ పాయస పాత్ర స్వీకరించు. నీ భార్యలకు పాత్రలోని పాయసం ఇమ్ము. దానివల్ల వారు దైవాంశ సంభూతులైన పుత్రులను ప్రసవిస్తారు అని పాయస పాత్ర దశరథునికి అందించి ఆ దివ్య పురుషుడు అదృశ్యమవుతాడు. దశరథ మహారాజు ఎంతో సంతోషిస్తాడు. దశరథునికి ఇచ్చిన పాయసం 3 భార్యలకు సమానంగా పంచుతాడు. కొద్ది కాలానికి వారు 3 గర్భవతులవుతారు. దశరథుడు ఆనందానికి అంతు లేకుండా పోతుంది. అయోధ్య నగరమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. చూసారా పిల్లలు, ఎంతో బుద్ధిగా శ్రద్ధగా చేసిన పనికి మంచి ఫలితం వస్తుంది. అలాగే దశరథ మహారాజు చేసిన యాగానికి, యజ్ఞానికి దేవతలు ఎంతగానో సంతోషించి పాయసాన్ని పంపిస్తారు. ఈ వృత్తాంతం అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ సోమవారం మరొక వృత్తాంతంతో కలుద్దాం. మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వారిని కూడా వినమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ నైట్ పిల్లలు.